పేతురు రాగానే, "నువ్వెందుకు సున్నతి లేని వారితో కలిసి భోజనం చేశావని?" ప్రశ్నించారు. అప్పుడు పేతురు, "నేను యొప్పే పట్టణంలో ఉండగా మధ్యాహ్నం ప్రార్థన చేసుకుంటుంటే పరవశుడనే ఒక దర్శనం చూశాను. అదేంటంటే 4 చెంగులు పట్టుకుని ఉన్న ఒక దుప్పటి కిందకి నా దగ్గరకు వచ్చింది. చూడటానికి అదొక పాత్రలాగా ఉంది. ఆకాశం నుండి అది నా దగ్గరకు వచ్చింది. దానిలో భూమి మీద ఉండే 4 కాళ్ళ జంతువులు, అడవి మృగాలు, పాకే పురుగులు, ఆకాశ పక్షులు అన్నీ కనిపించాయి. నేను వాటిని చూస్తూ ఉండగానే, పేతురు, నువ్వు లేచి వాటిని చంపుకొని తినుమని ఒక శబ్దము నాతో చెప్పినట్టు విన్నాను. అందుకు నేను, వద్దు ప్రభువా, నేను నిషిద్ధమైనది, అపవిత్రమైనది ఏది నా నోట ఎప్పుడు పెట్టలేదని చెప్పాను. కానీ ప్రభువు, దేవుడు పవిత్రం చేసిన దాన్ని అపవిత్రంగా ఎంచవద్దు అని నాతో చెప్పడం విన్నాను. ఇంకా ఇలా 3 సార్లు జరిగింది. తర్వాత అదంతా మళ్ళీ ఆకాశానికి ఎత్తబడింది. ఈలోపే సమరయ నుండి నా దగ్గరకు 3 మనుషులు వచ్చి మేము ఉన్న ఇంటి దగ్గర నిలబడ్డారు. అప్పుడు ఆత్మ ఏ భేదం చూపకుండా వాళ్ళతో వెళ్ళు అంటే, నేను 6 సహోదరులతో కలిసి కొర్నేలి ఇంటికి వెళ్ళాను. అప్పుడు కొర్నేలి తాను చూసిన దర్శనాన్ని, దేవదూత తనతో మాట్లాడిన మాటలన్నిటిని వివరంగా తెలియచేశారు. వారు రక్షించబడే ప్రభు యొక్క మాటలు చెప్పడం నేను ప్రారంభించగానే అక్కడ ఉన్న వారందరి మీద పరిశుద్ధాత్మ కుమ్మరించబడింది. మొదట్లో మన మీదికి ఎలా అయితే పరిశుద్ధాత్మ దిగి వచ్చిందో అలానే వీళ్ళ విషయంలో కూడా జరిగింది. అప్పుడు యోహాను నీళ్లతో బాప్తిసం ఇచ్చాడు, కానీ మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందుతారు అని ప్రభు చెప్పిన మాట నేను జ్ఞాపకం చేసుకున్నాను. కాబట్టి ప్రభువైన యేసు మీద విశ్వాసం ఉంచిన మనకు ఇచ్చినట్టే వాళ్ళకి కూడా పరిశుద్ధాత్మని ఇవ్వడానికి దేవునికి ఇష్టమైతే అడ్డం చెప్పడానికి నేనెవరు అని అన్నారు. పేతురు గారి మాటలు విన్న మిగిలిన వారు ఇంకా ఏమీ మాట్లాడలేకపోయారు. కానీ అన్యజనులకు కూడా దేవుడు జీవార్థమైన మారు మనసు దయచేశారని చెప్పుకొని దేవునిని మహిమపరిచారు. ఇంకా అప్పటికి సంఘంలో చాలా హింస జరిగింది. ఆ రోజుల్లో రాజైన హేరోదు సంఘంలో కొంతమందిని బాధ పెట్టడానికి బలవంతంగా పట్టుకున్నాడు. అదే సమయంలో యోహాను సహోదరుడైన యాకోబును కూడా ఖడ్గంతో చంపించేశాడు. ఇది యూదులకు చాలా ఇష్టమైన పని అని తెలుసుకొని పేతురును కూడా పట్టుకొని చంపేద్దాం అనుకున్నాడు. అయితే అది పులియని రొట్టెల పండుగ కాబట్టి పస్కా పండుగ అయిన తరువాత పేతురును ప్రజల ముందుకు తీసుకొని వచ్చి అప్పుడు చంపుదామని అనుకుని పేతురుని చెరసాల్లో వేయించాడు. సంఘం అయితే పేతురు గారి కోసం అత్యాసక్తిగా ప్రార్థించగా, రేపు పేతుర్ని బయటకు తీసుకొని వచ్చి అందరి ముందు నిలబెడతాను అని హేరోదు నిర్ణయించిన రోజుకు ముందు రాత్రి ప్రభుదూత పేతురు ముందు నిలబడ్డారు. పేతురైతే సైనికుల మధ్యలో నిద్రపోతున్నారు. ఆ దూత పేతురుని చెరసాల్లో నుండి బయటకు తీసుకొని వచ్చి ఒక వీధి వచ్చే వరకు ఉండి తర్వాత వెళ్ళిపోయారు. అప్పుడు పేతురు గారు యోహాను అనబడిన మార్కు ఇంటికి వచ్చినప్పుడు రోదే పేతురు గారి యొక్క స్వరాన్ని వింటుంది. ఈ సందర్భం గురించి రోదే అనే వీడియోలో పూర్తిగా వివరించబడింది. ఒకసారి ఆ వీడియో చూడండి. పేతురు మార్కు అనే మారుపేరు గల యోహాను ఇంటి నుండి వెళ్తూ యాకోబుకు మిగిలిన సహోదరులకు ఈ విషయాలు, అంటే పేతురు గారు చెరసాల నుండి ఎలా విడిపించబడ్డారో అవన్నీ కూడా చెప్పి వేరొక చోటికి వెళ్ళారు. మరుసటి ఉదయం పేతురు ఎక్కడికి వెళ్ళాడో అని సైనికులకు కలిగిన ఆందోళన ఇంత అంత కాదు. కాబట్టి హేరోదు పేతురు గారికి కాపలా ఉన్న సైనికులందరినీ చంపేయమని ఆజ్ఞాపించాడు. తర్వాత హేరోదు యూదయలో నివసించకుండా కైసరుకు వెళ్ళి అక్కడ నివసించాడు. తర్వాత మళ్ళీ గలతీయులకు రాసిన పత్రికలో పౌలు మాటల్లో పేతురు గారి గురించి చెప్పడం వింటాం. అంటే అన్యజనుల విషయంలో పేతురు సున్నతి పొందిన వారికి భయపడి చేసిన తప్పు గురించి పౌలు పేతురు గారిని ఎలా గద్దించారో ప్రతి విషయాన్ని తెలియచేశారు. పేతురు గారు కూడా కొంతకాలానికి పౌలు గారి పత్రికలు ఎంత అమూల్యమైనవో చెప్పారు. ఇంకా పేతురు గారి గురించి బైబిల్లో ఎక్కడా చూడం. పేతురు గారు 2 పత్రికలు రాశారు. సుమారు 64-67 ఏడీలో రోమాలో ఉన్న సంఘం నీరో చక్రవర్తి ద్వారా పడుతున్న హింసను బట్టి కృంగిపోవద్దు అని వారిని పేతురు గారు బలపరిచారు. పేతురును అదే సమయంలో బంధించారు. పేతురును సిలువ వేయమని నీరో చక్రవర్తి ఆజ్ఞాపిస్తే పేతురు గారు, నా ప్రభువైన యేసులాగా నేను సిలువ వేయబడ్డానికి అర్హుడను కాను, తలకిందులుగా సిలువ వేయమని చెప్పారు.
ఇది రోమాలోనే జరిగింది. గలిలయ సముద్రంలో వలలు వేసుకున్న ఒక సామాన్య జాలరి నుండి క్రీస్తు సంఘానికి పునాది రాయిగా మారే వరకు అపోస్తులుడైన పేతురు ప్రయాణం ఇది. నీళ్ల మీద నడిచిన ధైర్యం, భయంతో ప్రభువును ముమ్మారు కాదన్న బలహీనత ఉన్నా కానీ అన్యజనులకు సువార్త తలుపులు తెరిచి దేవుని మందను కాచిన కాపరి. ఆయన జీవితం మనకు ఒకటే నేర్పుతుంది. దేవుడు సామాన్యులను, లోపాలు ఉన్నవారిని కూడా వాడుకొని చరిత్రను ఎలా తిరగరాయగలడో చెప్పడానికి పేతురు జీవితమే సజీవ సాక్ష్యం. ఈ వీడియో ద్వారా అపోస్తులుడైన పేతురు జీవితం గురించి మీకు అర్థమైందని ఆశిస్తున్నాము. ఈ వీడియోను లైక్ చేసి మీ ఆత్మీయులతో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన బైబిల్ చరిత్రల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు దేవుని కృప మీకు తోడేయుండును గాక.